ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. రంజాన్ పండుగ తర్వాత ముస్లింస్ జరుపుకునే పండుగలలో బక్రీద్ ముఖ్యమైందని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ అన్నారు. శనివారం మధ్యాహ్నం దుగ్గిరాల ముర్తజానగర్లో బక్రీద్ పండుగ విశిష్టతను తెలిపారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. సమాజంలో పెరిగిపోతున్న చెడు నుండి ప్రజలందరినీ బయటకు తీసుకురావడానికి, మంచి దారిలో ప్రజలు నడిపించడానికి అల్లాహుతాలా ఈ భూమి మీదకు 80,000 మంది ప్రవక్తలను పంపినట్టు పవిత్ర గ్రంథం ఖురాన్లో ఉంది. ఆ 80,000 మందిలో ప్రవక్త హజరత్ ఇబ్రాహీం గారు కూడా ఉన్నారు. ఈయన భార్య పేరు హాజీరా గారు. హజరత్ ఇబ్రాహీం హాజీరాలకు చాలా వయసయ్యాక ముసలితనంలో ఒక కొడుకు పుట్టాడు. ఇస్మాయిల్ అనే పేరు పెట్టుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు వాళ్ళు. కానీ ఒకరోజు హజరత్ ఇబ్రాహీం గారి కలలో తన కొడుకు ఇస్మాయిల్ను అల్లాహకు కుర్బానీ బలి ఇస్తున్నట్టు కనిపిస్తుంది. కొడుకును బలి ఇవ్వమని అల్లాహు ఆ కలలో తనకు చెప్పాడు అనుకుని కొడుకును నిజంగానే బలి ఇవ్వడానికి సిద్ధమవుతాడు ఇబ్రాహీం గారు. కళ్ళకు గంతలు కట్టుకుని మరి అల్లాహుకు తనని బలి ఇవ్వమని చెబుతాడు. కొడుకు చెప్పినట్టే ఇబ్రాహీం గారు కళ్ళకు గంతలు కట్టుకుని బలి ఇవ్వబోతాడు. అయితే సరిగ్గా కత్తి మెడ మీద పడే సమయానికి ఇస్మాయిల్ను మాయం చేసి ఆ స్థానంలో ఒక పొటేలును ఉంచుతాడు అల్లాహుతాలా. తన మీద ఉన్న భక్తిని సంతోషించాలని, ఇక మీదట ఇదే రోజున కుర్బానీ ఇవ్వాలని, అది ప్రళయం వచ్చే వరకు సాగాలని చెబుతాడు. ఇదే బక్రీద్ పండుగ వెనుక కథ. వాటి నుండి బక్రీద్ రోజు పొటేళ్లను కుర్బానీ ఇవ్వడం తాహత్తు కలిగిన ప్రతి ముస్లిం ఇంట్లో కనబడుతుంది. కుర్బానీ ఇచ్చిన పొటేలు మాంసాన్ని అందరికీ పంచి పెడతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముస్లింలు పవిత్ర యాత్రగా భావించే మక్కా యాత్ర ఇప్పుడే ప్రారంభం అవుతుంది. బక్రీద్ కు కూడా రంజాన్ పండుగల ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. దైవ ప్రవక్త ఇబ్రాహీం గారి త్యాగనిరతిని స్మరించుకుంటూ మనకు కలిగిన దానిని తోటి వారితో కలిసి పంచుకోవాలనే గొప్ప దాతృత్వ భావాన్ని చాటే ఈ పవిత్ర పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ప్రార్థిస్తూ అందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు.